నమస్తే ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పండుగ వాతావరణంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం. విజయవాడ సెంట్రల్లో ఎంపీ కేసినేని నానితో కలిసి అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. పేదలకు పట్టెడన్నం పెట్టడమే అన్నా క్యాంటీన్ల లక్ష్యమని వెల్లడి. దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ మాస శోభ. భక్త సంద్రమైన ఇంద్రకీలాద్రి వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు అనుగ్రహం. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సీఎం చంద్రబాబు భేటీ. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక ట్రాన్స్పోర్ట్. కో చైర్మన్ గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల. 3 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్న బొత్స. శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకు వెళ్లిన SSLV D3. 175 కిలోల EOS 08 ఉపగ్రహం నింగిలోకి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి 16 ఆగస్టు 2024 ఉదయం 9:17 ఇస్రో SSLV D3 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ లోపల కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS 8ని ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని షార్ నుంచి SSLV D3 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 9:17 ఇస్రో ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల EOS 08 ఉపగ్రహాన్ని SSLV D3 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం మొత్తం 17 నిమిషాల పాటు సాగింది. అనంతరం కక్షలోకి ప్రవేశించడంతో ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. దీంతో శాస్త్రవేత్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకరినొకరు అభినందనలు తెలుపుకున్నారు. ఇస్రో చైర్మన్ సోమనాథ్ శాస్త్రవేత్తలను అభినందించారు. కక్షలోకి ప్రవేశించిన EOS 08 ఉపగ్రహంలో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పెలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లో చిత్రాలను క్యాప్చర్ చేయవచ్చునన్నారు. ఈ ప్రయోగం ద్వారా విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడనుంది. పర్యావరణం ప్రకృతి విపత్తులను పర్యవేక్షణ చేయనుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS 08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. टन का ठोस नोदक है और इस प्रज्वलन के दौरान 234 किलोन्यूटन का प्रणोद उत्पन्न कर रहा है. The payload fairing has been separated from the ongoing launch vehicle. पूर्ण प्रगति का प्रदर्शन करने जा रहा है. इसमें संचार, बेस बैंड भंडार और पोजीशनिंग जैसे इलेक्ट्रॉनिक पैकेज को एकीकृत कर एवियोनिक सिस्टम तैयार किया गया है, Performance normal. जिससे यह बहुउद्देशीय एकल और స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కో చైర్మన్గా ఉంటారని తెలిపారు. ఇందులో మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఉండనున్నారు. చంద్రశేఖరన్తో సీఎం తాజాగా భేటీ అయ్యారు. అమరావతిలో C11 ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో GLCలో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించిందని తెలిపారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండడంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. రిటర్నింగ్ అధికారి బొత్సను ఎమ్మెల్సీగా ప్రకటిస్తూ ధృవీకరణ పత్రం అందజేశారు.
బొత్సాతో పాటు స్వతంత్ర అభ్యర్థి షఫీవుల్లా నామినేషన్ వేయగా ఈ నెల 14న ఆయన నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారు. దాంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. తన ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపిన బొత్స సత్యనారాయణ విశాఖ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. విజయవాడలో ఎస్ ఛానల్ అట్టహాసంగా ప్రారంభమైంది. నిరంతర వార్తా కథనాలు, వినోదభరితమైన ప్రసారాలతో విజయవాడ ప్రజలను అలరించనుంది. స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఎస్ ఛానల్ను 15 ఆగస్టున లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ కేబుల్ రంగాన నూతనంగా ఎస్ ఛానల్ ఆవిష్కృతమైంది. రాజకీయ చైతన్యం కలిగిన నగరంగా ప్రసిద్ధికెక్కిన విజయవాడలో ఇప్పటికే పలు లోకల్ ఛానల్స్ తమ ప్రసారాలను కొనసాగిస్తున్న క్రమంలో డిజిటల్ టెక్నాలజీ, హెచ్డి క్వాలిటీతో కూడిన ప్రసారాలను ఎస్ ఛానల్ యాజమాన్యం తన వినియోగదారులకు అందించనుంది. సెంట్రల్ నియోజకవర్గం నందమూరి నగర్లో ఏర్పాటు చేసిన ఎస్ ఛానల్ ఆఫీస్ను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినోదభరితమైన, నాణ్యమైన ప్రసారాలతో పాటు అవినీతి, అక్రమాల భరతం పట్టడం సహా నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చేలా ఎస్ ఛానల్ యాజమాన్యం, సిబ్బంది పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల సహా ప్రజా సమస్యలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లగలగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. వి డిజిటల్ బీసీఎన్ ప్రసారాలతో ఎస్ న్యూస్ సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ముందుకు వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వి డిజిటల్ అధినేత గౌరీ శంకర్, కేబుల్ ఆపరేటర్ జయరామిరెడ్డి సహా పలువురు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు. వాళ్ళ ఎస్ ఛానల్ ప్రారంభిస్తున్నాం. ఈ ఛానల్
ఈ నియోజకవర్గంలో అలాగే తెలుగు ప్రజలందరికీ కూడా మరి మంచి సేవలు అందిస్తుందని ఎప్పటికప్పుడు వాస్తవాల్ని ప్రజల ముందుకి అన్ని ప్రోగ్రాంలు కవర్ చేసే విధంగా ఇక్కడ డిజైన్ చేశారు. మంచి కెమెరామెన్స్ కానీ మంచి రిపోర్టర్స్ కానీ గ్రౌండ్ రిపోర్ట్స్ వాస్తవాల్ని నిష్పక్షపాతంగా వాస్తవాల్ని ప్రజల ముందుకు ఉంచుతాం. అలాగే ప్రభుత్వ తీరును కూడా ఎప్పటికప్పుడు ప్రజల ముందుకి పెడతాం. ప్రభుత్వ పథకాలను కూడా ఎప్పటికప్పుడు పెడతాం. మంచి క్వాలిటీతో వి డిజిటల్ అలాగే బీసీఎన్ ఛానల్స్ రెండూ కూడా ఈ ఎస్ ఛానల్ నెట్వర్క్ ద్వారా వస్తూ ఉన్నటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా ఆస్వాదించాలని, మెరుగైనటువంటి టెక్నాలజీ మారిపోయినటువంటి ఈ తరుణంలో మెరుగైనటువంటి డిజిటల్ నెట్వర్క్ని, క్వాలిటీ నెట్వర్క్ని ప్రజలకు అందిస్తామని కూడా ఈ ఎస్ ఛానల్ యాజమాన్యం తరపున మాటిస్తాం. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం రోజు ఎస్ ఛానల్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. వి డిజిటల్ అండ్ ఎస్ ఛానల్ భాగస్వామ్యంతో సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ క్వాలిటీ కేబుల్ టీవీ సేవలతో పాటు కంటెంట్ పరంగా కావచ్చు, న్యూస్ పరంగా కావచ్చు, కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు కావచ్చు, గవర్నమెంట్ కార్యక్రమాలు కావచ్చు, అన్నిటినీ నిష్పక్షపాతంగా ప్రజలందరికీ అందించేటట్టు ఎస్ ఛానల్ కృషి చేస్తుందని నమ్ముతున్నాము. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎస్ ఛానల్ ప్రారంభోత్సవం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అందరూ కూడా ఈ డిజిటల్ నెట్వర్క్ కన్వర్ట్ అయినటువంటి పరిస్థితుల్లో మెరుగైన సేవలు ఎస్ ఛానల్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభంతో పేదలలో పండుగ వాతావరణం నెలకొందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. 5 రూపాయలకే భోజనం అందించి పేదల కడుపు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సూపర్ 6 పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజల మన్ననలను పొందగలుగుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజున ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూ పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని ఆగస్టు 15 నాడున గుడివాడలో అన్నా క్యాంటీన్ని ప్రారంభించి పేదల కడుపు నింపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చాటి చెప్పారు. ఇందులో భాగంగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నితో కలిసి ఈరోజు దుర్గాపురం, అలంకార్ సెంటర్, అయోధ్యానగర్, పైపుల్ రోడ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఈ క్రమంలో గులాబీ తోట ప్రాంతంలో బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2014-19లో తమ ప్రభుత్వం పేదలకు పట్టెడు అన్నం పెట్టాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా నిలిపివేసిందని గుర్తు చేశారు. తమ అధినేత చంద్రబాబు పేదలకు ఇచ్చిన హామీలలో భాగంగా అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించి పేదలకు కడుపు నిండా అన్నం పెడుతున్నట్లు వెల్లడించారు. ఎన్ని కావాలంటే అన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభించడానికి తన ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అన్నా క్యాంటీన్ల ప్రారంభంతో పేదలలో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. తమ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను శాశ్వతంగా నిర్వహించేలా త్వరలో చట్టాలు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. పెద్ద పెద్ద హోటల్స్లో ఉన్నటువంటి టేస్ట్ టిఫిన్ ఉంది, చాలా సంతోషం. ఏదైనా క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వాతావరణంలో, మంచి హైజీనిక్ వాతావరణంలో అన్నా క్యాంటీన్లు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాలు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 4 అన్నా క్యాంటీన్లు, ఒకటి గులాబీ తోట, రెండోది ధర్నా చౌకు, మూడోది అయోధ్య నగరు, 4వది పైపుల్ రోడ్డు దగ్గర 4 పెడుతున్నాం. మళ్ళా తర్వాత డివిజన్ల వారీగా కూడా ఎక్కడైతే అవసరం ఉందో అన్నా క్యాంటీన్లు ప్రజలు కోరతారో అన్ని చోట్ల ఎన్ని కావాలన్నా పెట్టమన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ప్రజలకి అందుబాటులో, వృద్ధులకి, ముఖ్యంగా వికలాంగులు ఏ విధంగా వండుకుంటారండి? వండుకోలేక వాళ్ళకు వచ్చిన అరాకొర డబ్బులతో మరి టిఫిన్లు బయట కొనుక్కొని హోటల్లో భోజనం చేయటం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం 5 రూపాయలకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్.
రూపాయలకే లంచ్, 5 రూపాయలకే సాయంత్రం భోజనం. అంటే రోజుకి 15 రూపాయలు, నెలకి 450 రూపాయలు, 6,000 రూపాయలు పింఛన్ వస్తే 450 రూపాయలతో బతికి మిగిలిన డబ్బులు మిగిలిన అవసరాలకు వాడుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం వికలాంగుల కోసం, వృద్ధుల కోసం చేసింది. చాలా సంతోషం. బ్రహ్మాండంగా ఉన్న అన్నా క్యాంటీన్లు ఇది నిరంతరం కొనసాగిస్తాం. దీన్ని భవిష్యత్తులో కూడా ఎవరూ తీయలేకుండా చట్టం తీసుకొచ్చి భవిష్యత్తు ప్రభుత్వాలు కూడా దీన్ని ముట్టుకోకుండా పేదవాళ్ళకి అన్నం పెట్టే విధంగా ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇది ఒక పేదల పండగ. ఈరోజు పేదల పండగ అందరూ కూడా అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకోవాలి. హైజీనిక్గా ఉండే హరే రామ హరే కృష్ణ ఇస్కాన్ వాళ్ళు పెడుతున్నటువంటి భోజనం, మంచి వాతావరణంలో పెడుతున్న భోజనం అందరూ కూడా వాడుకోవాలని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. టీఎన్టీసీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు బండారి కొండ మాట్లాడుతూ అభాగ్యులకు, దివ్యాంగులకు అతి తక్కువ ధరకే అన్నా క్యాంటీన్ 3 పూటల ఆహారాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. క్యాంటీన్లో భాగంగా ఈ గులాబీ తోట ప్రాంతంలో అన్నా క్యాంటీన్ మన శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర గారి చేతుల మీదుగా ప్రారంభించబడి జరిగింది. చూస్తున్నారుగా మీరంతా ఎలా పండగ వాతావరణంలో ఉందో. మరి వికలాంగులు, వృద్ధులు, నిరుపేదలు చాలామంది ఉన్న ఏరియా ఇది గులాబీ తోట. చాలా మంచి శుభపరిణామం. వీళ్ళంతా చక్కగా 3 పూట్ల కలిపి 15 రూపాయలతో కడుపు నింపుకునే భాగ్యం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. మరి ఆయన్ని ఈ రోజు నుంచి అందరూ దేవుళ్ళ కొలుస్తున్నారు. చాలా ఆనందదాయకం ఇది. అసలు ఎవరైనా సరే దారిని పోయేవాళ్ళైనా ఎవరైనా కానీ వేరే పొరుగు నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ ఒక 100 రూపాయలతో భోజనం చేయాలంటే 100 రూపాయలు అవుతుంది. కనీసం కడుపుండా టిఫిన్ చేయాలంటే 4 ఇడ్లీ 3 ఇడ్లీ తినాలన్నా 25-30 రూపాయలు మినిమం ఉంటుంది. మరి ఇవన్నీ పెట్టుకోలేని పరిస్థితుల్లో పేదలు ఏం చేస్తారు? వారి కోసం, వారి సౌకర్యార్థం చంద్రబాబు నాయుడు గారు చాలా సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపున అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇలా కొనసాగించాలని ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేడు శుభదినమన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను దుర్మార్గంగా కూల్చి పేదల కడుపులు మార్చిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన ముగిసి ప్రజాపాలన వచ్చిందని గుర్తు చేశారు. నిన్న 15 ఆగస్టున సీఎం చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో కలిసి స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, మైనార్టీ నేతలు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్, డివిజన్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజా పరిపాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. అన్నా క్యాంటీన్ ఓపెనింగ్తో పేదల కళ్లల్లో సంతోషం చూస్తున్నామని తెలిపారు. జగన్ దుర్మార్గపు పాలనను తరిమికొట్టి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. అవసరమైన ప్రతి చోట అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కి ఒక శుభదినం. ఎందుకంటే అరాచక పరిపాలన 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసి పేదవారికి పట్టుడు అన్నం లేకుండా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం వలన మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని మళ్ళీ రీఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతంలో కూడా ఇంకా ఎక్స్పాండ్ చేయాలని 99 అయితే ఆల్రెడీ నిన్న ఈరోజు ఓపెన్ చేశారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా. ఇంకా ఎక్స్పాండ్ చేసే పని మీద ఉన్నాం. కాబట్టి పేదలందరికీ కూడా 5 రూపాయలకి ఒక మీల్స్, బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ 5 రూపాయలు పెట్టుకుంటే వచ్చేటట్లుగా చేస్తున్నాం. ఇది పేదలకి పక్షపాతి అయిన ప్రభుత్వం. ఇది డెఫినెట్గా పేదల కోసం చేసి పెడతానికి ఇది మొట్టమొదటి స్టెప్. నిర్దాక్షిణంగా పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ రోజున పేదవాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్ల ముందు నిలబడి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారా, ఎప్పుడు అన్నా క్యాంటీన్లు తెరుస్తారా అన్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభోత్సవం చేయటం, దానికి మరి స్థానిక శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ ప్రత్యేకంగా ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చెప్పారు, ఇంకా అవసరమైతే 2 కూరలు అదనంగానైనా పెట్టి పేదవాడి ఆకలి తీర్చడానికి మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వాళ్ళ పేదవాడి కళ్ళల్లో ఆనందం కనపడుతుంది. పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసేటువంటి భాగ్యం జగన్మోహన్ రెడ్డికి లేదు.
అందుకే ఇంటికి పంపించేశారు. 151 5 పీకేశారంటే అందులో ఇదొక కారణం. తప్పకుండా దీన్ని ఇంకా పెంచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో దానికన్నా ఇంకెక్కువగా అన్నా క్యాంటీన్లో గతంలో ఒక పూట భోజనం, మధ్యాహ్నం పూట భోజనం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అధికారంలో వచ్చిన 60 రోజులకే నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు దాదాపు 100కు పై అన్నా క్యాంటీన్లు ఆంధ్ర రాష్ట్రంలో నిన్న గుడివాడలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కారం చేయడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అలాగే శాసనసభ్యులు సుజనా చౌదరి గారి నేతృత్వంలో ఇవాళ ఆవిర్భావం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించాలని చెప్పి గతంలో ఒక పూట భోజనంకి భిన్నంగా ఈసారి మాత్రం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలు కూడా పేదవాడి కడుపు నిండగా ఉండాలని చెప్పి, పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో పండుకోవద్దు, నిద్రపోకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు ఈరోజు మనం అందరం ప్రారంభం చేసుకుంటున్నాం. తప్పనిసరిగా పశ్చిమ నియోజకవర్గంలో ఇంకా అనేక చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు పెట్టే ఆలోచన ఉంది. ప్రజలందరూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ముందుకు రావాలి. P4 మోడల్లో మనం అందరూ ముందుకు వెళ్ళాలి. పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా మనకు అవసరం. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అన్నా క్యాంటీన్లను కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మేమందరం కూడా ప్రజల ద్వారా కూడా ఇక్కడ ఉన్న నగర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము అందరికీ మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే పశ్చిమ నియోజకవర్గంలో మీ యొక్క సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఏ రకమైతే ప్రభుత్వం ప్రజలందరి కోసం అండగా నిలబడుతుందో మన పౌరుడుగా, మన ఆంధ్ర రాష్ట్ర పౌరుడుగా మన బాధ్యత కూడా మేమందరం కూడా పేదవాడి ఆకలి తీర్చేందుకు ఏదైనా సందర్భాల్లో మీ ఇంట్లో చేసుకోవాలంటే అలాంటి సందర్భాల్లో అన్నా క్యాంటీన్ ద్వారా స్పాన్సర్ చేసి మీరందరూ కూడా ప్రజా సంక్షేమంలో, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అన్నా క్యాంటీన్కి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ టీం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తూర్పు నియోజకవర్గం పడమట హైస్కూల్ వద్ద అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. తూర్పు నియోజకవర్గం పడమట హైస్కూల్ వద్ద అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు. జగన్ అధికారంలోకి రాగానే పేదల నోటి వద్ద కూడు తీసేశారు. ఆ రోజు మేమంతా జగన్ను అద్దించాం, పేరు మార్చుకొని అయినా నడపాలని కోరాం. అసెంబ్లీ సాక్షిగా ఆందోళన చేసిన జగన్కు పేదలపై కనికరం కలగలేదు. తమిళనాడులోని స్టాలిన్ అమ్మ క్యాంటీన్లను యథావిధిగా నడిపారు. జగన్ పైశాచికత్వంతో పేదలకు అన్నం లేకుండా చేశాడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని, త్వరలోనే మరో 200 క్యాంటీన్లు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. నెలకు 450 రూపాయలకే ఒక పేదవానికి ఖర్చు అవుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. బైట్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు 17 అన్నా క్యాంటీన్లను ప్రారంభించామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. సృజన ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం మొత్తం 15 రూపాయలకు దొరుకుతుందని తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ప్రజల రద్దీని బట్టి మార్పులు చేస్తూ ముందుకు సాగుతామన్నారు. పేదలకు కడుపు నింపేందుకు ఈ ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేపట్టిందన్నారు. త్వరలో మరిన్ని అన్నా క్యాంటీన్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. బైట్ మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర మాట్లాడుతూ రుచిగా, శుచిగా పేదలకు ఆహార పదార్థాలు అందిస్తామన్నారు. అన్నా క్యాంటీన్లు నిర్వహణపై కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. అవసరమైన మేరకు కార్మికులను నియమిస్తామని చెప్పారు. ప్రజలు కూడా పరిశుభ్రత పాటించాలని కోరారు. ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో సుమారు 1000 మంది టిఫిన్, భోజనం చేసే అవకాశం ఉందని కమిషనర్ తెలియజేశారు. నిన్నటి రోజున గుడివాడలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఇవాళ అన్నా క్యాంటీన్ అంటే పేదవాడికి కడుపు నింపే కార్యక్రమం. ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలుకొని లంచ్, డిన్నర్ 3 కూడా కేవలం 15 రూపాయలు, అంటే నెలకు 450 రూపాయలు. ఇవాళ ఒక్కరోజు భోజనం చేస్తే తృప్తిగా 400 నుంచి 500 రూపాయలు అయ్యే సమయంలో
పేదవాడి ఆకలి తీర్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 450 రూపాయలకి నెల రోజుల పాటు భోజనం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఇది 2014-19లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ప్రారంభించారు. తర్వాత గవర్నమెంట్ మారింది, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. నేను కూడా 2019-24లో నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నాను. ఉన్న 23 మందిలో నేను కూడా ఒకడిగా ఉన్నాను. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, మీరు అన్నా క్యాంటీన్ రద్దుపరచొద్దు. అన్నా క్యాంటీన్లు అంటే పేదవాడికి ఆకలి తెచ్చేవి. మీకు ఇంకా కావాలనుకుంటే అన్నా అని పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది అనుకుంటే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. మీ పేరు పెట్టుకోండి, మీ నాన్నగారి పేరు పెట్టుకోండి, మీ తల్లిగారి పేరు పెట్టుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా పేరు పెట్టుకోండి. కానీ ఆ క్యాంటీన్ మాత్రం కంటిన్యూ చేయండి. ఎందుకంటే చక్కటి అసలు చూశారు కదా, ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో ఫ్లోరింగ్ కానీ టేబుల్స్ కానీ పరిశుభ్రమైన వాతావరణంలో అక్కడ బుడ్డించే వాళ్ళు కూడా చూడండి, అన్నీ చేతికి నాప్కిన్స్ పెట్టుకోవటం, ఇవన్నీ కూడా ఇంత పరిశుభ్రమైన వాతావరణంలో పేదవాడికి భోజనం చేసే అవకాశం కల్పించాలని పెట్టిన కార్యక్రమాన్ని గత ప్రభుత్వం రద్దుపరచడం జరిగింది. మేమందరం కూడా మా సొంత డబ్బులు వేసుకుని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మరలా అన్నా క్యాంటీన్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ పెట్టే వరకు మేము అన్నం పెడతామని చెప్పి మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారు కానీ మరి ఇంకా అనేక మంది దాతలు కానీ అన్నా క్యాంటీన్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. 14 అన్నా క్యాంటీన్స్ అండి. అందులో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది. సబ్సిడైజ్డ్ రేట్లో 5 రూపాయలు పర్ మీల్ కస్టమర్కి పడేటట్టు ఈ ప్రోగ్రాం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నిన్న గుడివాడలో ప్రారంభమైన తర్వాత ఈరోజు మేము జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మెనూ కూడా సెట్ మెనూ ఉంటుందండి. ప్రతిరోజు ఏది పెట్టాలి, ఎంత పెట్టాలి క్వాంటిటీతో సహా. మెనూతో పాటు క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేసి క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీ, హ్యాండ్ వాష్ ఫెసిలిటీ, వెయిటింగ్ ఏరియాలు కూడా ఏర్పాటు చేసుకొని వచ్చే వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక క్లీన్ హైజీనిక్ వాతావరణంలో భోజనాలు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 11 అన్నా క్యాంటీన్స్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అన్నీ తయారు చేసేసి ఇంక్లూడింగ్ నేమ్ బోర్డ్స్ ఉండొచ్చు, అలాగే వెనకల టాయిలెట్స్ ఉండొచ్చు, అలాగే డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ అన్నీ కూడా టైప్ చేయడం జరిగింది. మెన్యూ అనేది కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఏ టైంకి ఏమి ఇస్తామని కూడా డిస్ప్లే చేస్తూ మార్నింగ్ 7:30కి, మధ్యాహ్నము, ఈవినింగ్ మనము 3 పూటలు కూడా ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి స్టార్ట్ అయినట్లు కూడా మన కార్పొరేషన్ పరిధిలో మనము పబ్లిసిటీ యాక్టివిటీస్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా. సో దాని ప్రకారంగా మనకి ఇక్కడ కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా మనం చూసుకుంటాము. స్పెషల్లీ ఏమైనా ఇష్యూస్ ఉంటే మన వైపు నుంచి కూడా ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు, టోకన్ కౌంటర్ ఇన్ఛార్జ్ కూడా ఉంటారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫుడ్ తినకుండా వెళ్లకుండా చూసుకోవాల్సినది మనకి ప్రభుత్వం ఆదేశం ఉంది. దాన్ని గుర్తులో పెట్టుకుని ఒక మంచి ఎక్స్పీరియన్స్తో లంచ్, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇవ్వడానికి మనం అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. స్వాతంత్ర సమర యోధుడిగానే కాకుండా స్వతంత్ర భారత రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసిన దిశాలి, త్యాగశీలి సర్దార్ గౌతు లచ్చన్న అని, బలహీన వర్గాలు, రైతులు, కార్మికుల ప్రగతి, సంక్షేమాల కోసం ఆయన చేసిన ఉద్యమాలు చిరస్మరణీయమని, ఆయన ఒక్క కులానికే నాయకుడు కాదని, జాతి యావత్తుకు నాయకులు అని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మాజీ మంత్రి దివంగత నేత సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని మైలవరం పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న అని అన్నారు. సాహసానికి, కార్యదక్షతకు ఆయన నిదర్శనమన్నారు. స్వాతంత్ర ఉద్యమానికి అనుబంధంగా దేశంలోనే తొలిసారిగా సర్దార్ గౌతు లచ్చన్న రైతు పరిరక్షణ పేరిట ఆనాడే ఇచ్చాపురం నుంచి మద్రాస్ వరకు పాదయాత్ర నిర్వహించారన్నారు. మద్రాస్ నుంచి ఉమ్మడి ఏపీ విభజనకు పోరాటం చేశారన్నారు. స్వాతంత్రం వచ్చిన తరువాతే వివాహం చేసుకున్నారన్నారు. ఆయన దేశభక్తికి ఎందరో ప్రేరణ చెందారని తెలియజేశారు. అమరుల త్యాగాలను సర్వదా గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. వారి కుటుంబం నుంచి 13 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారన్నారు. గౌతు లచ్చన్న 6 పర్యాయాలు, ఆయన కుమారుడు శ్యామ్ సుందర్ శివాజీ 6 పర్యాయాలు, తాజాగా ఆయన మనుమరాలు గౌత శిరీష
శాసనసభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆయన కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణను అంచనా వేయొచ్చన్నారు. కులాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి పదవి పొందిన జోగి రమేష్ అధికార మదంతో అవినీతికి పాల్పడి కేసులో ఇరుక్కోగా చట్ట ప్రకారం అతని కుమారుడిని ఏసీబీ వాళ్లు అరెస్టు చేస్తే ఇది బీసీలు గౌడ కులంపై దాడిగా చిత్రీకరించడం చాలా దుర్మార్గమన్నారు. ఈ భారతదేశంలో సర్దార్ అనే పేరు ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రెండు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, మన తెలుగు జాతి ఆణిముత్యాల్లో అత్యంత ప్రముఖమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని నెహ్రూ గారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఆ రోజున ఆయన నా దేశ బానిసత్వపు సంఖ్యలు తెగకపోతే తెగిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి స్వాతంత్రం వచ్చిందాక ఆయన వయసు మీరుతానని పెళ్లి చేసుకోవాలని కూర్చున్న మహానుభావుడు గౌతు లచ్చన్న గారు. అంతేకాదు దళితులకి ఆలయ ప్రవేశం కావాలని, బడుగు బలహీన వర్గాలకి సమాజంలో సమన్యాయం జరగాలి అని చెప్పి ఎలుగెత్తి పోరాటం చేసిన మహానాయకుడు గౌతు లచ్చన్న గారు. అంతేకాకుండా రైతు నాయకుడు, ఇందాక మన పెద్ద ఆయన చెప్పినట్టు ఎన్జి రంగా గారితో కలిసి రైతుల సమస్యల పరిష్కారానికి, ఆంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటిన వ్యక్తి. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఈ రోజు మనకు చాలా మంది తెలియరు, ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి కూడా గౌతు లచ్చన్న గారే. ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నలిగిపోతా ఉంది, మనకు ఆంధ్రాకు అన్యాయం జరుగుతూ ఉంది, మనం విడిపోవాలి అని చెప్పి కృషి చేసి బయటికి మన రాష్ట్రాన్ని విడదీసిన వ్యక్తుల్లో లచ్చన్న గారు కూడా ప్రముఖులు. మన ఆంధ్రాకి న్యాయం చేసిన వ్యక్తుల్లో లచ్చన్న గారు ప్రముఖ వ్యక్తులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. స్థానిక ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అయోధ్య నగర్లోని బుడమేరు వంతెన దగ్గర వీఎంసీ నిర్వహిస్తున్న యాంటీ లార్వా ఆపరేషన్ పనులను శుక్రవారం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మురుగు కాలువలలో దోమలు పెట్టే లార్వాలను డ్రోన్స్ సహాయంతో గుర్తించి వాటిని నివారించేందుకు డ్రోన్స్ ద్వారానే కెమికల్ స్ప్రేయింగ్ చేయిస్తున్నట్లు తెలిపారు. దోమల కారణంగా మలేరియాతో పాటు వైరల్ జ్వరాలు విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం గత 2 నెలల నుంచి రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ రత్నావళి, బయాలజిస్ట్ సూర్య, జోనల్ కమిషనర్ కె ప్రభుదాస్లతో కలిసి కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు జన్మదిన వేడుకలు విజయవాడ సెంట్రల్లో ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ 36వ డివిజన్ ఉపాధ్యక్షులు పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమ్మిశెట్టి వాసు పాల్గొని బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా 36వ డివిజన్ జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు అమ్మిశెట్టి వాసుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవాలు నిర్వహించడమే కాదు, స్వతంత్ర అభ్యర్థులకు కష్ట నష్టం జరగకుండా చూసుకున్నప్పుడే దేశం బాగుపడుతుందని థర్డ్ ఫ్రంట్ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు గురై ఇండిపెండెన్స్డ్గా పోటీ చేసిన అభ్యర్థులకు నష్టం కలిగించడమే కాకుండా నోటా పేరును సైతం అధికారికంగా దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విజయవాడ పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన థర్డ్ ఫ్రంట్ స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి మల్లికార్జునరావు అలియాస్ మహేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికలు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను అపహాస్యం చేసిన 2024 సార్వత్రిక ఎన్నికలను గురించి ఆయన మాట్లాడారు.
ఈ 2 నియోజకవర్గాలైన విజయవాడ పార్లమెంట్, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులు, విజయవాడ నగర డిప్యూటీ మేయర్లు, డివిజన్ కార్పొరేటర్లు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు గురై ఇండిపెండెన్స్గా పోటీ చేసిన అభ్యర్థులకు నష్టం కలిగించడమే కాకుండా నోటా పేరును సైతం అధికారికంగా దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల అధికారి వారికి ఫిర్యాదు చేసిన ఎలక్షన్ కమిషనర్ వారు శ్రద్ధ వహించకపోవడంతో సమస్యలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా సమస్య ఇన్ని రోజులు కొనసాగడం ముమ్మాటికి వారి తప్పిదమేనన్నారు. దీనివల్ల సమస్యలు పెరిగి వాటి రూపాలు మారిపోయే అవకాశం ఉందని ఆయన మీడియా ముఖంగా తెలియజేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి కష్టం నష్టం జరగకుండా చూసుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాం. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం, నేను 2024-12 విజయవాడ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర ఇండిపెండెంట్ థర్డ్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేశాను. దానికి సంబంధించి అన్ని విషయాలు మీడియా ముఖంగా ఆ సమస్యలన్నీ కూడా మీ అందరికీ తెలియజేశాను. నెక్స్ట్ ఏంటంటే 2024 సార్వత్రిక ఎన్నికలు నిజంగా స్వతంత్ర అభ్యర్థులకి నష్టం కలిగించాయి. అంటే విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థులు, స్వతంత్రంగా అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు నష్టపోయారు. ఈ విషయం గురించి మీడియా ముఖంగా కొన్ని విషయాలు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. దాదాపు 800 పోలింగ్ స్టేషన్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 16వ నెంబర్ నోటాని ప్రచురించారు. 17వ నెంబర్ ఉంది, 18వ నెంబర్ ఉంది. అయినా కూడా 16వ నెంబర్తోనే అది పూర్తి చేశారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా దాదాపు 20 మంది ఉంటే అది 16 నెంబర్ వరకే ఫుల్ఫిల్ చేసి ఆకార పత్రాలు కూడా పంపిణీ చేశారు. ఇలా పంపిణీ చేసింది ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారు వరలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కుంకుమ పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం శ్రావణ మాస శోభతో కలకలలాడింది. శ్రావణ మాస 2వ శుక్రవారం నాడు కనకదుర్గాదేవి, వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రావణ మాస వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో రద్దీగా మారింది. సామూహిక కుంకుమ పూజలో ఉభయ దాతలు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి గాజులు, కొత్త చీరలు సమర్పించారు. శ్రావణ మాసంలో ప్రతిరోజు శుభదినమని, శుక్రవారం రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వల్ల తమ సౌభాగ్యాన్ని అమ్మవారు చల్లగా చూస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశాఖకు చెందిన లైవ్ ఇన్ అడ్వెంచర్స్ సభ్యులు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సముద్రంలో 78 అడుగుల లోతులో జాతీయ జెండాను ఎగురవేసి ఔరా అనిపించారు. ఋషికొండ తీరం సమీపంలో అడ్వెంచర్స్ డైరెక్టర్ బలరాం నాయుడు ఆధ్వర్యంలో స్కూబా డైవర్స్ జాతీయ జెండాను చేబూని సముద్ర గర్భంలోకి వెళ్లి జాతీయ జెండాను రెపరెపలాడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పండుగ వాతావరణంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం. విజయవాడ సెంట్రల్లో ఎంపీ కేసినేని నానితో కలిసి అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమా. పేదలకు పట్టెడన్నం పెట్టడమే అన్నా క్యాంటీన్ల లక్ష్యమని వెల్లడి. దుర్గమ్మ సన్నిధిలో శ్రావణ మాస శోభ. భక్త సంద్రమైన ఇంద్రకీలాద్రి, వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు అనుగ్రహం.
టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సీఎం చంద్రబాబు భేటీ. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక ట్రాన్స్పోర్ట్. కో చైర్మన్గా నటరాజన్ చంద్రశేఖరన్ నియామకం. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల. 3 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్న బొత్స. శ్రీహరికోట నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకు వెళ్లిన SSLV D3 175 కిలోల EOS 08 ఉపగ్రహం నింగిలోకి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ S ఛానల్ న్యూస్.